బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతి విషయం తెలుసుకుని ఆసుపత్రికి చేరుకున్నారు ఎంపీ డీకే అరుణ. మహదేవప్ప పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసును తప్పుదోవ పట్టించే విధంగా పోలీసులు మహదేవయ్య భార్య, కుమారుడి సంతకాలు తీసుకున్నారని డీకే అరుణ ఆరోపించారు. తప్పుడు ఎఫ్ఐఆర్ విత్డ్రా చేసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. అందరి సమక్షంలో బాధిత కుటుంబం చెప్పిన విషయాన్నే ఎఫ్ఐఆర్ లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమన్నారు డీకే అరుణ. పక్కా గెలుస్తామని విశ్వాసం ఆయన ఆత్మహత్య చేసుకుని వార్త మమ్మల్ని కదిలించేసింది. పెద్ద ఎత్తున షాక్ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు వారి మృతికి కారణమైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన పాలమూరు జిల్లా వారు, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, మొత్తంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీహరి గారు కానీ ఈరోజు వాళ్ళ బెదిరింపుల వల్లనే సూసైడ్ చేసుకునేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ రోజు బెదిరింపులు, పోటీ చేయొద్దని బెదిరింపు, పోటీ చేసినాక నువ్వు ఎట్లా ప్రచారం చేస్తావనే బెదిరింపు, అనేక రకాల బెదిరింపులకు గురి చేసి నువ్వు గెలిచినాక కూడా మిమ్మల్ని ఎత్తుకపోతామనేటటువంటి మాట చెప్పడం వల్లనే ఆయన భయపడిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఎంబడే పోలీసులు ఎవరు రాకముందే ముందే దూరి తప్పుడు రిపోర్ట్ ఒకటి రాసి వాళ్ళ మీద వాళ్ళకి ఎలాంటి వాళ్ళు రాసినటువంటి రిపోర్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే రిపోర్ట్ కోసం తయారు చేసిండ్రో కంప్లైంట్ అని, దాంట్లో కుటుంబ సభ్యులకు చదివి వినిపించకుండానే దాంట్లో ఏం రాసిండ్రు పోలీసు వాళ్ళు, ఓట్లు పడవని భయంతోన నా భర్త చచ్చిపోయిండు అని ఆమె చెప్పినట్టు, ఆమె సంతకం చేసినట్టు. ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఉండదు. ఎవరైతే ఆ రిపోర్ట్ వాళ్ళ స్వయాన అంత తొందరగా ఏమొచ్చింది వాళ్ళకి రాపించుకోవడానికి, అంత భయం ఎందుకు, వాళ్ళకి ఎందుకు భయపడాల్సి వచ్చింది? వాళ్ళు బెదిరింపులు చేసి ఆ యొక్క సూసైడ్కి వాళ్ళు కారణమైతే, ఇక్కడ ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి గారి కారణమైతే వీళ్ళు ఎట్లా దాన్ని తప్పుదో పడించేటటువంటి ప్రయత్నం చేసిండో వారి మీద ఎంబడే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మాకు ఎవరి మీద నమ్మకం లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రికి, ముఖ్యమంత్రికి తొత్తులుగా మారినారు కాబట్టి